నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఎయిడెడ్ విద్యా సంస్థల్ని ఏపీ సర్కార్ టార్గెట్ చేసిందా? చారిత్రక విద్యా సంస్థలు కూడా మూసివేయడమే ఇకపై మార్గమా? ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్ని, కళాశాలలో ఉన్న అధ్యాపకుల్ని తిరిగి అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయం ఏపీలో ఎయిడెడ్ విద్యా సంస్థలకి శరాఘాతంగా మారింది. విజయవాడలో 6.5 దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న ప్రతిష్టాత్మక మాంటిసోరీ స్కూల్ని మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో బాలికా విద్యావ్యాప్తి కోసం మాంటిసోరీ సంస్థని స్థాపించారు. దీంతో పాఠశాలలో చదువుతున్న విద్యార్థినుల భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 435 ఎయిడెడ్ పాఠశాలలు మూతపడబోతున్నాయనే ప్రచారం ఊపందుకుంది. సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్ చేయాలనే ఆదేశాల వల్ల ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. విజయవాడలో సిద్ధార్థ, శారద, శాతవాహన, కేబిఎన్ తదితర ఎయిడెడ్ కళాశాలల పరిస్థితి డోలాయమానంలో పడింది. లయోలా, స్టెల్లా వంటి 1-2 విద్యా సంస్థలు తమ సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించేందుకు నిరాకరించడం గమనార్హం. ఎయిడెడ్ విద్యా వ్యవస్థ కనుమరుగైతే విద్యార్థులు ఇకపై ప్రభుత్వ లేదా ప్రైవేటు విద్యా సంస్థల్లో మాత్రమే చదువుకోవాల్సి ఉంటుంది. దీంతో ఫీజుల మోత ఖాయమనే వాదన వినిపిస్తోంది. నిజంగానే భవిష్యత్తులో ఎయిడెడ్ సంస్థలే లేకుండా పోతాయా? సర్కారు నిర్ణయం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈ అంశంపైన ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కేఎస్ ప్రసాద్ గారు, ప్రముఖ విశ్లేషకులు, అలానే జనసేన పార్టీ నాయకులు అడ్వకేట్ లక్సెట్టి బాలాజీ గారు, ప్రొఫెసర్ దుగ్గిరాజ్ శ్రీనివాసరావు గారు, వైసీపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు, మరికొంతమంది కూడా జాయిన్ అవుతారు. ముందుగా మనం విశ్లేషణ చూద్దాం. దీనికి సంబంధించి ప్రసాద్ గారు, ఎయిడెడ్ విద్యా సంస్థల వలన అసలు సమాజానికి ఇప్పటి వరకు అందిన సేవలు ఎలాంటివి? ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం వలన నష్టం జరిగే అవకాశం ఉందా? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, తర్వాత మీకు కూడా నమస్తే. ఇది ప్రభుత్వ పరంగా 435 ఎయిడెడ్ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ అంటే మనకి స్వతంత్రం వచ్చిన వెంటనేనండి మన ఆర్థిక స్థితి ఏమీ అంత పరిపుష్టంగా లేదు. ఇవాళ ఏదో చూడండి, ఎవరు పడితే అది, ఏది పడితే అది ఆపాదిస్తూ మాట్లాడుతున్న తరుణంలో ముఖ్యంగా స్త్రీ సమాజం గురవుతున్న వివక్ష నుంచి ఇలాంటి మాంటిసరీ స్కూల్స్ అవన్నీ వాలంటరీగా స్టార్ట్ చేసింది. వీటి స్వచ్ఛంద సంస్థలకి ఏం అతీతం కాదండి. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే గవర్నమెంట్ అడాప్టబిలిటీతో ఏం చేసిందంటే ఈ ఎయిడెడ్ స్కూల్లో కొంత సహాయ సహకారాలు ప్రభుత్వ పరంగా అందిస్తున్న తరుణంలో వాళ్ళ సస్టైనిటీతో ముందుకెళ్తున్నాయి. ఇవాళ ఎంతోమంది ఎన్నో ఉన్నత విద్యలు చదువుకున్న ఈ మాంటిసరీ స్కూల్స్లోంచి వచ్చిన వాళ్ళు ఎంతోమంది గణనీయమైన నాయకులు కానీ, గణనీయమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు భారతదేశం నుంచి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇవాళ ఏదో ఒక లయోలా కాలేజీ కానీ ఇంకోళ్ళు ఎవరో డిసెంట్ తెలియజేశారని మాత్రమే కాదండి, ఓవరాల్గా వీటికి పరివర్తన చెందుతున్న విద్యా విధానంలో అనుసంధానించుకోవడం. ఇప్పుడు కళ్ళ ముందు నిన్న కాక మొన్న ఆర్టీసీలో పనిచేస్తున్న వాళ్ళందరినీ ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నాం అంటే అది ఏమైనా పెద్ద ఇదా అండి? ఆ వ్యవస్థలో ఎన్నాళ్ళు బట్టే ప్రభుత్వ అనుబంధ సంస్థలు ప్రతిదీ కార్యకలాపాలు లాభాపేక్షతోనూ వీటితోనూ కాకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలని, కొన్ని స్వచ్ఛంద కార్యకలాపాలు నిర్వర్తించే వాటిని ప్రభుత్వ పరంగా సపోర్ట్ చేస్తూ వాటిని సస్టైనిటీ చూసుకుంటూ వెళ్తున్న ఇలాంటి దాంట్లో ఇవి ఎక్కడ లేని ఉపద్రవాలని క్రియేట్ చేస్తున్నారు వీటికి. ఇప్పుడు మెయిన్ ఏంటంటేనండి, వీళ్ళకి గోరుతో పోయి దాన్ని గొడ్డలతో తీసుకురావడం అంటే ఎలా ఉంటుందంటే, ఈ ఎయిడెడ్ కాలేజీలో పనిచేస్తున్న స్టాఫ్కి జీతపరమైన అవసరాలు ప్రభుత్వానికి తీసుకుంటూ ఆ ఆస్తులన్నింటినీ వీళ్ళు వశపరుచుకునే విధానానికి ఒక పునాది వేస్తున్నారు. మీరు గమనిస్తే ఇవన్నీ మోర్ దెన్ 100 years ఎస్టాబ్లిష్మెంట్స్ ఇవన్నీ. ఇవాళ వాటికి గణనీయంగా పెరిగిన రేట్లు కానీ, వాటికి ఇవాళ ఎయిడెడ్ కాలేజీలో ఎంతమందికి ప్రభుత్వ పరంగా సపోర్ట్ వస్తుందో కనుక్కోండి. సమ్ పర్సంటేజ్ రిస్ట్రిక్టెడ్ అండి. ఇప్పుడు 60-40 రేషియో కానీ, 30-40 కానీ, 30-70 కానీ, 20-30-80 ఇలాంటి కాన్సెప్చువల్ డ్రైవ్తో వెళ్తున్న ఈ ఎయిడెడ్ కాలేజెస్లోంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళే ఉన్నారు. అవగాహన చాలా ఎక్కువ ఉంటుంది అందరికీ. కానీ పార్టీల పరంగా వాళ్ళు ఏదో మాట్లాడాలి కాబట్టి వాళ్ళు వెనక ముందు వేసుకుని మాట్లాడతారు. కానీ వాస్తవానికి విరుద్ధంగానే ఉన్నాయి. రైట్. ఎప్పుడైతే మనుగడికే ప్రశ్నార్థకం వస్తున్న తరుణంలో ఆపన్నహస్తం ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆల్రెడీ ఇస్తున్న దానికి ఇంకొంచెం పెంచి చేయాలి. కానీ ప్రభుత్వ పరం చేసుకుందాం అనుకుంటే ఇవాళ ఉద్యోగుల పరిరక్షణ అనేది కాన్సెప్ట్ కాదు కదండి. విద్యను ఇంకెంత వ్యాప్తి చేయడం. ప్రధానికి ఇలాగ ప్రాథమికోన్నత పాఠశాలలు అవన్నీ ప్రభుత్వ పరంగా నిర్వర్తిస్తున్నాయి, ఏ విధంగా నిర్వర్తించబడుతున్నాయో కళ్ళకు కట్టినట్టు ప్రతి ఒక్కరికి తెలుస్తున్నాయి కదా. వాటిని నిర్వర్తించలేక కదా నిర్వీర్యం అవుతున్నాయి. అలాంటి నిర్వీర్యం అవుతున్న తరుణంలో ప్రభుత్వ ప్రైవేట్ రంగ కార్యకలాపాలు అనుసంధానించుకుని ఇలాంటి మాంటిసరీ స్కూల్స్ ఎంతోమందికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అన్నవి కళ్ళకు కట్టినట్టు తెలుస్తున్నాయి కదా. ఇలాంటి వాటిని కూడా వీళ్ళు మూలపల్లిగా తీసుకుంటే ప్రాథమిక పాఠశాలకు జరిగే న్యాయమే మాంటిసరీ స్కూల్స్ కూడా ఖచ్చితంగా జరగబోతుంది. సో అంచేత ఏంటంటే ఆదిలోనే వీటిని నియంత్రించకపోతే మాత్రం రాబోయే ఉపద్రవాలు వేరేగా ఉంటాయి. ఇప్పుడు ఈ విద్యా ప్రమాణాలు ఆల్రెడీ తగ్గిపోయి ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కరికి అందుబాటు లేని విద్య, ఈ ప్రైవేటు విద్యా విధానాల మీద ఎంతమంది ఎన్ని రకాలుగా ఆధారపడతారు.
అందరికీ చదవాలని ఉంటుంది ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. ఇప్పుడు వినూత్నంగా ఈ ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం ఇంగ్లీష్ మీడియం అన్నదానికి ఇలాంటి వాటితో అనుసంధానించండి. ప్రభుత్వ పరంగా స్వచ్ఛందంగా ఇలాంటి స్కూల్లోనూ వాటిలోనూ ఇంగ్లీష్ మీడియం కింద పరివర్తన చెందేలా చేయాలి. కానీ ఆ ఉన్న స్కూల్స్ని గవర్నమెంట్ పరం చేసి ప్రాథమిక పాఠశాలకు పెట్టినకైతే ఈ మాంటెసరీ స్కూల్స్ కూడా చేయబోతున్నాం అంటే మాత్రం ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజల యాక్సెప్టబిలిటీ ఉంటుంది. రైట్. ఇక మనతో లైవ్లో టీడీపీ నాయకులు పాత్రల రమేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఈ అంశం పైన ముందుగా శ్రీనివాసరెడ్డి గారు అభిప్రాయం తీసుకుందాం. శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఒక ఉపాధ్యాయుడిగా, మీకు కూడా ఒక అధ్యాపకుడిగా మీకు ఒక ఈ వ్యవస్థ పైన అవగాహన ఉంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వెనక ఏదైనా ఔచిత్యం ఉందా? ప్రత్యేకమైన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందా, లేదా ఎయిడెడ్ పాఠశాలలను పూర్తిగా పరిహరించడం ద్వారా ప్రభుత్వ ప్రైవేటు వ్యవస్థలు మాత్రమే ఉండాలని కోరుకుంటున్నారా? కేశవ్ గారు, అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రసాద్ గారికి, అందరికీ కూడా ప్రధానంగా ఒక విషయం మనం ఆలోచించాలంటే, ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నా కానీ ప్రభుత్వం మీద దాడి చేయటం అలవాటైపోయిందండి. ఇక్కడ విద్యకు పేదరికం అడ్డు రాకూడదు అన్న ఒక సదుద్దేశంతో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నడపబడుతున్నటువంటి విద్యా సంస్థలకి ప్రభుత్వం వారు తమ సిబ్బందిని తమకు అప్పచెప్పండి. ఎందుకంటే పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక మంచి నిర్ణయం అండి. ఇక్కడ ఒక రకంగా ఈ నిర్ణయం తర్వాత డిగ్రీ కళాశాలలో, మీరు ఇందాక కృష్ణా జిల్లా ప్రస్తావన చేయడం జరిగింది, దాదాపు 127 డిగ్రీ కళాశాలల్లో వాళ్ళ అసక్తతను వ్యక్తం చేయటం జరిగిందండి. ఎందుకు వ్యక్తం చేయటం జరిగిందండి? దీంట్లో మనం చరిత్ర వాస్తవాల్లోకి వెళ్ళాలండి. మా గుంటూరు జిల్లాలో రెంటచింతల ఓఆర్ఎస్ స్కూల్ ఉందండి. అట్లాగే పిల్లుట్లలో 1920లోనే స్థాపించినటువంటి జీవీజీకే ఆర్ఓహెచ్ స్కూల్ ఉందండి. ఇది స్వాతంత్రానికి పూర్వమే. అదేవిధంగా బ్రాడీపేటలో, గుంటూరు బ్రాడీపేటలో శారదా విద్యానికేతన్ ఉందండి. మరి మన సత్తెనపల్లిలో సరబాయ్ హై స్కూల్ ఉందండి. అదేవిధంగా మరి బాపట్ల, పొన్నూరులో కూడా స్కూళ్ళు ఉన్నాయండి. ఈ స్కూళ్ళల్లో ఓఆర్ఎస్ స్కూల్ ఒకటి, మరి సరబాయ్ హై స్కూల్ ఒకటి, శారదా నికేతన్ ఒకటి, ఈ 3 కూడా చేతులు ఎత్తేసి మేము నడపలేము అంటే ఆ పాఠశాలని ఎండోమెంట్ కింద నడుపుతా ఉన్నారండి. ఎండోమెంట్ కింద నడుపుతా ఉంటే ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేటటువంటి శాలరీస్ అత్యంత దారుణంగా ఉంటున్నాయండి. కేవలం 7,000 రూపాయలు మాస్టర్, పాఠం చెప్పేటటువంటి మాస్టర్కి ఇచ్చేటటువంటి జీతం 7,000 రూపాయలండి. అదే ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందినటువంటి మాస్టర్కి ఇచ్చేటటువంటి జీతం మనందరికీ తెలిసిందే. ఇక్కడ వాళ్ళ యొక్క ఎయిడెడ్ పాఠశాలలు, ఎయిడెడ్ విద్యా సంస్థల కోసం ఏ సదుద్దేశంతో అయితే వాళ్ళు ఇచ్చారో, ఇక్కడ వాస్తవ కథని మనం గుర్తుంచుకోవాలండి, వాస్తవ విషయాన్ని. ఎందుకంటే మా పిల్లుట్ల గ్రామంలో, మాకు సమీపమైనటువంటి గ్రామం ఉండేది, గుర్రం వీరారెడ్డి గారు. ఇక్కడ మన మామూలుగా రామాయణంలో ఒక విషయం ఉంది, పితృవాక్ పరిపాలన కోసం శ్రీరాముడు అరణ్యవాసం చేశారు. అదేవిధంగా ఇక్కడ బిడ్డ మాట కోసం తండ్రి అండి. ఇక్కడ గుర్రం వీరారెడ్డి గారు అనేటటువంటి తండ్రి, ఆయన కుమారుడైనటువంటి గుర్రం గోపాలకృష్ణారెడ్డి గారు, ఈయన చిలకమర్తి లక్ష్మీ నరసింహం, మరి గురజాడ అప్పారావు గారు లాంటి మహానుభావుల దగ్గర చదువుకున్నటువంటి వ్యక్తి అండి ఈ గోపాలకృష్ణారెడ్డి గారు. ఆయన ఏం చేశాడంటే, ఆయన చదువుకొని అయిపోయిన తర్వాత ఆయన ఇంగ్లాండ్ పై చదువులకు వెళ్ళేటటువంటి క్రమంలో ఆయనకు అనారోగ్యం చేసిందండి. మరి ఉన్నతమైనటువంటి ఆశయాలతోటి ఆయన జీవనం గడపబట్టి, ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయుల దగ్గర ఆయన చదువుకోబట్టి వాళ్ళ నాన్నగారిని ఒకటే కోరారు, నాన్న మిమ్మల్ని నేను కోరుతున్నాను,
మనకున్నటువంటి 600 ఎకరాలని కూడా మన పిల్లుట్ల గ్రామంలో విద్యా సంస్థను నడపటానికి ఇచ్చివేయమని చెప్పేసి అడగటం జరిగింది. తండ్రి ఆ కోరికను నెరవేర్చి మొత్తం 600 ఎకరాలని కూడా జీవీజీకే ఆర్ఓహెచ్ హై స్కూల్కి ఇవ్వడం జరిగిందండి. 600 ఎకరాల ఆస్తులు ఉన్నటువంటి ఆ స్కూలు మరి అనాథ పిల్లలకి కానీ ఇప్పుడు దానికి శ్రీనివాసరెడ్డి గారు దానికి ప్రభుత్వ నిర్ణయానికి సంబంధం ఏంటి? లింక్ ఉంది సార్, నన్ను చెప్పనేయండి. చెప్తే కదా 600 ఎకరాల స్కూల్ ఉన్నటువంటి ఆస్తులు ఉన్నటువంటి ఆ పాఠశాల జీతాలు ఇవ్వలేక పొలం మీద నుంచి వస్తున్నటువంటి ఆదాయం వెళ్ళిపోతుందో తెలియదు, చేసుకుంటుందా లేదా, మేనేజ్మెంట్ ఏం జరుగుతుందో తెలియదు. ఈ పరిస్థితుల్లో వినండి పూర్తి, లెట్ మీ కంప్లీట్ విత్ ఇన్ 1 minute ఐ విల్ కంప్లీట్ సార్. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కోరిక మేరకు ఎండోమెంట్ వారికి అప్పచెప్పడం జరిగింది. ఎండోమెంట్ వాళ్ళ కింద వచ్చిన తర్వాత వాళ్ళు 600 ఎకరాలు ఒక 200 ఎకరాలని ఏదేదో రూల్స్ పెట్టేసి దాన ధర్మాలు చేయడం జరిగింది. మరి ఇక్కడ వాస్తవానికి ఏ ఉద్దేశంతో అయితే గోపాలకృష్ణారెడ్డి గారు 600 ఎకరాలు దానం చేశారో ఆ ఉద్దేశంతో మేనేజ్మెంట్స్ కానీ కరెస్పాండెంట్స్ కానీ నడిచి ఉన్నట్లయితే ఈ రోజున అది ఒక పెద్ద అగ్రికల్చరల్ యూనివర్సిటీ అయి ఉండేదండి. మరి అటువంటి విద్యా విషయమైనటువంటి ప్రగతి కోసం, విద్యా వ్యాప్తి కోసం వాళ్ళు కానీ కృషి చేయని సందర్భంలో ప్రభుత్వం ఏం చేయాలి సార్? ప్రభుత్వం పేదవాడికి విద్యను అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం లేదా? రైట్, ఒక నిమిషం శ్రీనివాసరెడ్డి గారు, ఒక నిమిషం. ఇంకా మనతో అడ్వకేట్ నర్రా శ్రీనివాసరావు గారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా మనం రమేష్ గారి వర్షన్ తీసుకుందాం. రమేష్ గారు, మీ విశ్లేషణ ఏంటి? ప్రభుత్వం కేవలం పేదవారికి కూడా విద్యను అందుబాటులోకి తేవాలన్న ఒక ఉద్దేశంతోనే ఎయిడెడ్ సంస్థల్ని కనుమరుగైపోయేలాగా ఒక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వమే ఒక సమర్థవంతమైనటువంటి విద్యా వ్యవస్థని అందుబాటులోకి తీసుకురాబోతోంది అనేటువంటి వాదనని మీరు అంగీకరిస్తారా? లేదండి. కేశవ గారు నమస్తే అండి. ఈ ప్యానెల్లో ఉన్న అందరికి కూడా ముందుగా నమస్కారాలు. ఈ రాష్ట్రంలో 2203 మంది రాష్ట్ర వ్యాప్తంగా 1,96,313 మంది విద్యార్థులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్నారు. 182 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఆ 182 జూనియర్ కళాశాలలో 71,035 మంది విద్యార్థులు, అలాగే డిగ్రీ 116 డిగ్రీ కళాశాలలు, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో 2,50,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వీళ్ళంతా కూడా వీధి పాలవ్వాల్సిందే. ఇవంతా బడుగు బలహీన వర్గాలు విద్యార్థులను ఈ రోజు వీధి పాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వము ఒక పథకాన్ని చేపట్టింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుండి ఏంటంటే ఈ 10,000 పోస్టులు, ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఇవి భర్తీ చేయాలంటే ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు ఇవ్వడానికి నెల దేవులాడుకునే పరిస్థితి ఈ రోజు వైసీపీ ప్రభుత్వం చూసింది. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండగా ఎప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితి అసలు కనిపించలేదు. ఒక విజన్ గల మా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఉపాధ్యాయులకు కానీ, అలాగే పాఠశాలలో అభివృద్ధి, ఎంతో అభివృద్ధి, ఎయిడెడ్ పాఠశాలలో అభివృద్ధికి కానీ, అలాగే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను తీసుకోవడం, ఉపాధ్యాయుల్ని నియామకాలు చేయటం, అలా డిఎస్సి ద్వారా నియామకాలు చేయడం, అలాగే లెక్చరర్లను తీసుకోవడం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కూడా ఆ రోజు లెక్చరర్లు తీసుకుని ఎంతో ఉన్నతమైన విద్యను రాష్ట్ర వ్యాప్తంగా అందజేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడికి దక్కిందని కూడా సందర్భంగా మనం చేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఎయిడెడ్ పాఠశాలను స్వాధీనం చేసుకోవాలా, దాన్ని ఉపాధ్యాయులకి స్వాధీనం చేసుకుని పేద బడుగు బలహీన వర్గాలు అంతా కూడా ఏమైపోతారంటే చదువు
ఏమైపోయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. పాఠశాలలో 7,238 మంది, ఈ జూనియర్ కళాశాలలో 7,721 డిగ్రీ స్థాయిలో గల వాళ్ళు ఈ రోజు 1,37,000 మంది టీచర్లు ఉన్నారు. 1,347 మంది టీచర్లు ఈనాడు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని తీసుకుంటే ప్రభుత్వానికి అప్పగిస్తే టీచర్ల పరిస్థితి ఏంటి? 90% దళిత బడుగు వర్గాలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఎయిడెడ్ సంస్థలకు సిబ్బంది జీతాలు ఇస్తుంటే వాళ్ళు తీసుకెళ్లి ఏపీ ప్రభుత్వం కళాశాలకు అటాచ్ చేయడం ఏంటంటే ఇంత దుర్మార్గం. ఇదంతా 10,000 మంది టీచర్లు తీసుకునేందుకు నియామకం చేయలేక ఈ ఎయిడెడ్ కళాశాలని, ఎయిడెడ్ పాఠశాలని పాఠశాలలు ఉన్నాయి గుంటూరులో. ఒక్క నిమిషం సార్, గుంటూరులో శారదా నికేతన్ చెప్పారు సాంసరావు గారు. దాంతో పాటు మంగళగిరిలో ఎన్నో సంవత్సరాలుగా పూర్వం చింత కనకయ్య హై స్కూల్, అలాగే మంగళగిరిలో డిగ్రీ కళాశాల, ఆడాపల్లో రామకృష్ణ మిషన్ స్కూలు, ఇవన్నీ కూడా పేదవాళ్ళ ఎస్సీ బీసీ పిల్లలు. ఆ పేదవాళ్ళంతా కూడా ఏమైపోతారండి? లక్షల మంది ఒక నిమిషం బాలాజీ గారు వర్షం ఏందో ఒక నిమిషం బాలాజీ గారు ఎయిడెడ్ వ్యవస్థలు అనేవి ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్య విధానాల మధ్య ఎయిడెడ్ వ్యవస్థలు అనేది అవసరమా? స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో అవసరం అని చెప్పని భావించి ఉండొచ్చు. ఇప్పుడు వాటిని అన్నింటినీ సంస్కరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని చెప్పని భావించవచ్చా? ఒక అడ్వకేట్ గా రాష్ట్ర ప్రభుత్వం యొక్క తొందరపాటు నిర్ణయాన్ని నేను ఖండిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ముందు ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఒక జిల్లాలో దీన్ని అమలుపరిచి అక్కడ సక్సెస్ అయినప్పుడు మాత్రమే రాష్ట్రం అంతా అమలుపరచాలి. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఎయిడెడ్ కళాశాలని విలీనం చేసే పద్ధతి మన ఆంధ్రప్రదేశ్లోనే అమలు చేశారు. ఇవాళ ప్రభుత్వ కళాశాలలో అనేక మంది పార్ట్ టైం లెక్చరర్స్, అనేక మంది వొకేషనల్ లెక్చరర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళకి సరైన జీతాలు లేని పరిస్థితి ప్రభుత్వం ఉంది. ఇవాళ మచిలీపట్నంలో ఉన్నటువంటి నోబెల్ కళాశాల కానీ, హిందూ కళాశాల కానీ, ఆంధ్రజాతి కళాశాల, ఏలూరులో ఉన్నటువంటి సిఆర్ రెడ్డి కళాశాల, గుంటూరు ఏసీ కళాశాలలు, విజయవాడ మాండేశ్వరి కళాశాలలు, ఇవన్నీ కూడా కొన్ని లక్షలాది మంది మేధావుల్ని మన రాష్ట్రానికి దేశ విదేశాలు అందించినటువంటి ఎయిడెడ్ పాఠశాలలు ఎన్ని కూడా ఎంతోమంది ఐఏఎస్లు ఎయిడెడ్ పాఠశాలలు చదువుకున్నారు. ఇవాళ ఇటువంటి పాఠశాలకి ఏదో నిర్ణయం లేకుండా ప్రభుత్వం అర్ధరాత్రి పూట తీసుకున్న నిర్ణయం వల్ల ఇవాళ 3 లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితం చీకటమయం అయిపోతున్నది. ప్రత్యామ్నాయం ఏమీ లేదు. కేవలం నామినల్ ఫీజుతోనే వాళ్ళు రన్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి సమాధానం ఎవరు చెప్తారు? నిన్నటి వరకు కూడా ఇంటర్మీడియట్ అడ్మిషన్ మీద రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు గందరగోళం పడేసింది. ఈ రోజు గురువారం రాష్ట్ర హైకోర్టు ఎయిడెడ్ కళాశాల మీద ప్రభుత్వ నిర్ణయానికి తగిన సమాధానం కూడా హైకోర్టులో చెప్పలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దాని మీద హైకోర్టు అక్షంతలు వేసింది. ఇవాళ అంత తొందరపాటు నిర్ణయాలు ఎందుకు? విద్యార్థుల భవిష్యత్తు, ఉపాధ్యాయుల భవిష్యత్తు మీరు అగమయ్య చేయడం సరైన విషయం కాదు. విద్యా వ్యవస్థ 2 సంవత్సరాలుగా కుంటుపడిపోయింది కరోనా వల్ల. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా నిర్ణయాలు లేకుండా మీరు ఏసీ రూమ్ లో కూర్చుని చేసిన నిర్ణయం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థుల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది. అక్కడ మిత్రులు చెప్పినట్టుగా కొంతమంది ఉపాధ్యాయులు దీన్ని స్వాగతించవచ్చు, ఎందుకంటే మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతున్నాం అని చెప్పేసి. కానీ అన్నం పెట్టినటువంటి 7 సంవత్సరాలు కూలిపోతున్నాయి. ఎక్కడైతే తప్పు చేస్తే ఆ కళాశాల మీద చర్య తీసుకోండి. ఎక్కడైతే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తాయో ఆ యాజమాన్యం చర్య తీసుకోండి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కళాశాలలు మీకు దరఖాస్తు చేసి మేము రన్ చేయలేము, మా కళాశాల మూసివేయమని 0.5% కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో 100కి కాలేజీ మీరు మూసివేయాలని చెప్పేసి అర్ధరాత్రి పాటు జీవోలు ఇచ్చేసి ఎటువంటి షోకాజీ నోటీస్ లేకుండా ఉపాధ్యాయులందరూ కూడా మీరు గవర్నమెంట్ కాలేజీలో ఆల్రెడీ మచిలీపట్నం అయితే టీచర్ తీసేసుకుని ఇతర కాలేజీలకి డెప్యుటేట్ చేసేసారు. దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజా వ్యతిరేక విధానం. ఇదంతా కూడా ప్రజలు దీన్ని హర్షించట్లేదు. ఇవాళ ఫీజు కట్టి విద్యా సంవత్సరం మధ్యలో ఉన్నాం. విద్యార్థి తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ దీన్ని స్వాగతించట్లేదు, మేధావులు స్వాగతించట్లేదు. ఇవాళ ఏ ఛానల్ తీసుకున్న మంచి విషయాన్ని 99 ఛానల్ తీసుకొని జనాలకు తీసుకొచ్చింది. దీన్ని ప్రజా పోరాటంగా అందరూ కూడా కలిసికట్టే పోరాటం చేయాలి. ఒక విధి విధానాలు వచ్చిన తర్వాత, ఒక ఆమోదయోగ్యమైన పద్ధతి వచ్చిన తర్వాత మాత్రమే ఏడే కళాశాలని మరి ప్రభుత్వం తీసుకోవాలని. ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ గవర్నమెంట్ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వారికి వాళ్ళ పరిస్థితి ఏంటి? 27-25 ఏళ్ళుగా పార్ట్ టైం ఎంప్లాయీస్ గా పనిచేస్తున్నారు. వాళ్ళకి మీరు సరైన ఉద్యోగ భద్రత కల్పించిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. వాళ్ళ కానీ బాలాజీ గారు ఒక విషయం బాలాజీ గారు ప్రభుత్వం వైపు నుంచి చెప్తున్నటువంటి
బాలాజీ గారు దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఒక మేధావుల కమిటీ ఏర్పాటు చేయండి. ఆ కమిటీ నిర్ణయం మేరకే తదుపరి ఉండాలని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రైట్. ప్రొఫెసర్ దుగ్గిరాజ్ శ్రీనివాసరావు గారితో మాట్లాడుతాం. శ్రీనివాసరావు గారు, మీ విశ్లేషణ ఏంటి? ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తొందరపాటు నిర్ణయంగానే చూడాలా, కోర్టులు కూడా సీరియస్గా తీసుకున్నాయని చెప్పని బాలాజీ గారు ఇప్పుడే ఈరోజు వచ్చినటువంటి వాద ప్రతివాదాల్లో ప్రభుత్వానికి చివాట్లు పడ్డాయనేటువంటి అంశాన్ని మనకు వెలుగులోకి తీసుకొచ్చారు. ఇది ఖచ్చితంగా తొందరపాటు నిర్ణయం అవుతుందా? నమస్కారం అండి. ఇది తప్పనిసరిగా తొందరపాటు నిర్ణయమేనండి. అయితే ఇలాంటి పరిస్థితి రాబోతోంది అనేటువంటి విషయం చాలా కాలంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇదేదో చిట్ట చివరి బాకు వైకాపా పొడిచింది కానీ ఈ ఎయిడెడ్ వ్యవస్థల్లో ఇంతకుముందు పనిచేసిన అన్ని ప్రభుత్వాలు కూడా ఇదే పద్ధతిలో ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎయిడెడ్ వ్యవస్థ ఈ స్థితికి చేరడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇచ్చినటువంటి జీవో నెంబర్ 35 అండి. జీవో నెంబర్ 35 ప్రకారం ఏ ఎయిడెడ్ వ్యవస్థలో కూడా వేకెన్సీలు నింపడానికి వీలు లేదు అనేటువంటి జీవో 95లో 96లో ఇచ్చారండి. అప్పటి నుంచి కూడా కాలేజీల్లో రిక్రూట్మెంట్ లేదు. మొత్తం లెక్చరర్స్ పోస్టులు ఏమీ నింపకుండా ఆగిపోయాయి. సో 96 నుంచి ఆగిపోయాయంటే అదొక 4 ఏళ్ళు, ఇది ఒక 21 ఏళ్ళు. అంటే దాదాపుగా 25 ఏళ్లగా లెక్చరర్స్ నియామకాలు లేవండి. నేను ఎయిడెడ్ కాలేజీలో పనిచేశాను. నేను 2012లో రిటైర్ అయ్యేటప్పుడు నా తర్వాత ఇంకొక మనిషి లేడు ఆ డిపార్ట్మెంట్లో. నేను 1980లో చేరాను ఆ కాలేజీలో. 2012లో నేను రిటైర్ అయ్యేటప్పుడు నాతో పాటుగా ఉండాల్సిన 6 స్టాఫ్ మెంబర్లో నేను ఒక్కనే మిగిలాను. ఈ పరిస్థితికి కారణం అప్పటి నుంచి 1984 నుంచి కూడా జరుగుతున్న పరిణామాలకి ఇది చివరి అధ్యాయం ఉంది. ఇది చంపేయటం అనేటువంటిది. 1984లో కాలేజీ సర్వీస్ కమిషన్ పెడతామని ఒక జీవో తెచ్చి రిక్రూట్మెంట్ ఆపేశారు. సర్వీస్ కమిషన్ రాలేదు. ఆ తర్వాత జీవో నెంబర్ 35 ఇచ్చేసి ఎయిడెడ్ పోస్టులకి నింపమో నిర్ణయం తీసేసుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓకే వాళ్ళందరూ ఎలాగో గొంతు పిసికి కరువు ఊపిరితో ఉన్న వాళ్ళని మేము ఇప్పుడు పూర్తిగా పిసికేస్తాం అని చెప్పి చంపేస్తున్నాండి. ఇప్పుడు ఇందాక మొదటి మాట్లాడిన వారి పేరు నాకు తెలియదు కానీ వైకాపా ప్రతినిధిలో ఉన్నారు. ప్రతి కాలేజీకి కూడా చరిత్ర ఉందండి. ఆయన చెప్పిన పిన్నెల్లి కాలేజ్ స్కూల్స్ అవే కాదు, బందర్ జాతీయ కళాశాల కానివ్వండి, నోబెల్ కాలేజీ కానివ్వండి, గుంటూరు హిందూ కాలేజీ కానీ, విఆర్ కాలేజీ, నెల్లూరు, ప్రతి కాలేజీ వెనకాల ఒక చరిత్ర ఉందండి. తమ ప్రాంతంలో విద్య పెరగాలి, విద్యావంతులు రావాలి, సమాజం మారాలి అనేటువంటి పెద్ద లక్ష్యంతో ప్రతి కాలేజీ ప్రారంభించారండి. చాలా సేవ జరిగింది ఆ కాలేజీల ద్వారా. ప్రభుత్వం గ్రాంటీడ్ ఎయిడ్ ఇవ్వడం అనేది 50లో ఎప్పుడో మొదలైందండి. అంతకు 70-80 సంవత్సరాల పాటు వాళ్ళు సొంతగా నడిపారు, సొంత నిధులతో నడిపారు. అవన్నీ మర్చిపోయి ఈరోజు హఠాత్తుగా మేమేదో కొంత డబ్బులు సేవ్ చేసుకుందాం, లేదా ఆ కాలేజీల యొక్క ప్రాపర్టీస్ కొట్టేద్దాం అనేటువంటి లక్ష్యంతో ఇచ్చినటువంటి జీవో లాగా ఉంది కానీ, ఆర్డినెన్స్ లాగా ఉంది కానీ, ఇది నిజంగా విద్యా వ్యవస్థకు మెరుగు చేసే నిర్ణయం మాత్రం కాదండి. లోపాలు సరిదిద్దాల్సి పోయి మొత్తం చెట్లంతా నరికేస్తాం. అంటే ఎలా ఉందంటే, అడవిలో పెద్ద చెట్టు ఉందనుకోండి, దాని కాంట్రాక్ట్కి ఏం గుర్తొస్తుందంటే ఈ చెట్టు కొట్టేస్తే ఎంత కలప వస్తుంది, నేను ఎంత అమ్ముకోవచ్చు అని చూస్తాడు. కానీ ఆ చెట్టును ఆధారం చేసుకుని ఎన్ని వేల పురుగులు ఉన్నాయి, ఎన్ని వేల పక్షులు పురుగులు కట్టుకొని ఉంటున్నాయి, ఎన్ని పులులు, సింహాలు, ఎన్ని జీవులు దాని మీద ఆధారపడి ఉన్నాయి అనేది గుర్తుండదండి వీళ్ళకి. చెట్టు కలప ఇది ఒక్కడే చూడగలిగారు. ఈ ప్రభుత్వం కూడా అలానే చేసింది. నాకు ఎయిడెడ్ వ్యవస్థ అక్కర్లేదు, వస్తే వస్తుంది, పోతే పోతుంది, ఆ లక్ష్యం తప్పించి దీంట్లో ఉన్నత విద్యకు మేలు చేసే నిర్ణయం మాత్రం కాదండి. ఇది నేను స్పష్టంగా చెప్పగలను. ఇల్లు తగలబడతారు అంతే, చదవబట్టిందని ఇల్లు తగలబెడతారు అంతే. రైట్. ప్రసాద్ గారు మీరేమంటారు? ఇక్కడ మీరు ఇందులో ప్రొఫెసర్ గారికి నమస్కారం. యాక్చువల్గా మర్మం బాగా చెప్పారు. కాదేది అనర్హం, నేను ఎప్పుడు అదే చెప్తా. జీవో నెంబర్ 35లో సారాంశం ఏంటంటే నిర్వీర్యం చేయడం. మీరు ఇవాళ చూసుకోండి, మీరైనా నేనైనా మనం ఎక్కడైనా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ప్రమాణాలతో కూడిన విద్యను నేర్చుకుని ఈరోజు వచ్చాం. సంస్కారం మనందరికీ ఉంది కాబట్టి చూసుకోండి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ జీవో నెంబర్ 35 పర్యవసానంగా రిక్రూట్మెంట్లు ఆగిపోయి కాలేజీలో ప్రమాణాలు ఖచ్చితంగా తగ్గిపోయి, ఎందుకు టెంపరీ బేసిస్లో అన్అడాక్ బేసిస్లో కన్సాలిడేటెడ్ పేస్ ఇచ్చి నిర్వర్తించుకుంటున్నారు. పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి ఖచ్చితంగా తెలిసి ఈ విషయాల్లో ఇదంతటికీ వెనకాట్లకి వెళ్తేనండి మంచి మాట. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు మంచినే ప్రబోధిస్తారు. ఆయన ఎంత మంచి చెప్పారో ఆ పిల్లోట్ల నియోజకవర్గంలో ఉన్న దాంట్లో 600 ఎకరాల దీంట్లో ఒక్కసారి చెప్పకనే చెప్పారు. మర్మం ఏంటి? ఇదంతటికీ వెనకాల
హిస్టరీ ఏంటంటే మాన్సాస్ ట్రస్ట్ మీద గన్ను ఫైర్ చేయడానికి ఎవరు దొరుకుతారా అంటే పిల్లి మెల్లో గంట కట్టినట్టు ఈ ఎయిడెడ్ కాలేజీలు ఇక్కడ దొరికాయి. దీంట్లో ఏంటంటే ఆ మాన్సాస్ ట్రస్ట్ మీద ఎలా కాంకర్ చేయాలా అధికారం అన్నదానికి ఇది ఒక అస్త్రం కింద అన్నమాట. ఎందుకంటే మహారాజా కాలేజీ వారు మాన్సాస్ ట్రస్ట్గా నిర్వహిస్తున్న ఎన్నో విద్యా ప్రమాణాలు విద్యా సంస్థలని మీరు ఒక్కసారి నిశ్చితంగా గమనిస్తే గతంలో ఎన్నోసార్లు ఇక్కడే చర్చించుకున్నాం. ఆ ప్రమాణాలకి ఎన్నో 600 ఎకరాలు ఏంటి సార్, వాళ్ళు ఎన్నో వేల లక్షల ఎకరాలు ఇచ్చారు అక్కడ. విశాఖ జిల్లాగా అభివర్ణించబడింది విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం, అదంతా ఒక సంస్థానం, మహారాజా సంస్థానం. అది అలకనంద ట్రస్ట్తోనూ మాన్సాస్ ట్రస్ట్ని అభివర్ణిస్తూ ఎలా తీసుకొచ్చారంటే కంక్లూజన్ రిమార్క్స్లో ఇక్కడ మనందరం విజయవాడ పరిధినే డిస్కస్ చేసుకుంటున్నాం, మీరు కూడా గుంటూరు పరిసర ప్రాంతం అనుకుంటారు, కానీ ఆంధ్రప్రదేశ్ అంతటికి ఈ జీవోని విస్తరింపజేసి మాన్సాస్ ట్రస్ట్ ఆస్తుల్ని ఎలా కైవసం చేసుకోవడానికి వేసిన ఒక పాచిక. మీకు కూడా వెనకాల ఒక సలహాదారులు కాదు సార్, ఖచ్చితమైన ఒక శకునం ఉన్నాడు, ఆ శకునం కూడా ఐడెంటిఫై చేయండి. ఎందుకంటే ప్రభుత్వం ఖచ్చితంగా విధి విధానాలతో ముందుకెళ్తున్న తరుణంలో ప్రతి దాంట్లోనూ అరకత్తెరలో పోకచెక్కలో ఒక దౌర్భాగ్యుడు దాపరించాడు. నిజంగా విజన్ చాలా మంచిది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే జీవో నెంబర్ 35 ప్రకారం ఒక్క రిక్రూట్మెంట్ జరగట్లేదు, దానికి అనుసంధానిస్తూ ఇప్పుడు మీరు చూడండి నాడు నేడు అనే కాన్సెప్ట్తో స్కూల్స్ డెవలప్ చేస్తున్నారు. దానికి ఒక ఇన్నోవేటివ్గా ఒక డిఎస్సి ఎగ్జామ్ పెట్టో నెక్స్ట్ మేము రిక్రూట్ చేస్తున్నాం ఈ కాలేజెస్లో. ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ శాంక్చుయిటీతో కూడినవి, జస్టిఫైడ్ అండ్ ప్రూవ్డ్. ఇలాంటి కాలేజెస్లో ఎయిడెడ్ కాలేజెస్ అన్నింటిలోనూ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఖచ్చితంగా సక్సెస్ రేషియో చూసింది కేవలం సంబంధిత క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ని లెక్చరర్స్ని రిక్రూట్మెంట్ అన్నది నిలపబట్టి అవి అలా నిర్వీర్యం కాబడుతున్నాయి. కానీ విద్యా ప్రమాణాలు ఎప్పుడు మన ఆయనలో అందరూ అక్కడే చదువుకుని వచ్చాం సార్. యూనివర్సిటీలో 40 సీట్లు మాత్రం ఉండేవి, మిగిలినవన్నీ ఎయిడెడ్ కాలేజెస్లోంచి దాని ఏమంటారు అటానమస్ యూనివర్సిటీస్లోంచి చదువుకుని వచ్చిన వాళ్ళమే మనందరూ. సో ఇలాంటి వాటిల్లో తీవ్ర పరిణామాలు ప్రజలకి తెలియజెప్పడంలో నిజంగా చెప్తున్నాను మంచి అంకిత భావంతో ఉద్దేశంతో ప్రభుత్వ పరం చేసుకుందామంటే వెనకాల ఫెయిల్యూర్ హిస్టరీ మనకు క్లియర్గా కనబడుతున్నాయి కదా. ప్రాథమికోన్నత పాఠశాలని రక్షించుకోలేక వాటిని అబాస్పాలు చేసుకుని కూర్చున్న తరుణంలో మీ వాళ్ళు 4 రంగులు వేసినంత మాత్రాన్ని వాటిని ఔన్నత్యాన్ని ఎలా పెంచగలుగుతారు మీరు ఒకసారి చెప్పండి. స్కూల్లో బెంచీలు రంగుల కోసం వెళ్ళలేదు సార్, మనందరం మనం చదువుకున్న టైంలో కింద కూర్చుని పలకల మీద రాసుకున్న రోజులు మర్చిపోకండి. కానీ మనం విద్యను నేర్చుకోగలిగాం. విద్య నేర్చుకోవడానికి మనకి కుతూహలం ఉంది, కానీ దాంట్లో బెంచ్ బాగోలేదని కానీ స్కూల్ బాగోలేదని కానీ ఇవాళ విద్యా ప్రమాణాలను విస్తృతంగా పెంచి విపరీతమైన ఫీజులు పెంచుతున్నారు. కాబట్టి అందరూ అన్ని డిమాండ్ చేస్తారు, మాకు వాటర్ బాటిల్ కావాలి, ఇదేంటి దాని బ్యాగ్ కావాలి, చెత్త కావాలి, చెదారం కావాలని తిరుగుతున్నారు. ఒక రేకు పలక ఇలా గోడవతలు ఇసి వెళ్ళి స్కూల్కి వెళ్ళి రాసుకొని చదువుకుని వచ్చేవాళ్ళం. బుర్రలోకి ఎలా ఎక్కించేవారు ఒకసారి చెప్పండి. శ్రీనివాసరెడ్డి గారు మీ అనుభవంలో గతంలో ఒక్కసారి 10 సంవత్సరాల క్రితం మీరు ఎలాంటి విద్యా ప్రమాణాలు ఇచ్చేవారు ఒకసారి మననం చేసుకోండి. ఇవాళ అందరూ ఆవేదన ఆక్రందన ఇవాళ విద్యా స్థాయిలు ఏ విధంగా పడిపోతున్నాయి, వీటి మించి మనం ఎలా భవిష్యత్తుని డ్రైవ్ చేయాలన్న దాంట్లో వినూత్నంగా నాడు నేడు అంటే నేటికి ప్రమాణాలు పెంచి చూపించండి, ఖచ్చితంగా అందరూ మనల్ని పొందుతారు. అంతేగాని ఆస్తుల మీద ఉన్న దాన్ని ఏమంటారు మక్కువతో విద్యల్ని ఇంకాస్త ఇచ్చేకిస్తే ఆర్టీసీ కార్మికుల్ని ఏ విధంగా మీరు హక్కును చేర్చుకున్నారో ఇక్కడ మిగిలిపోయిన మా శ్రీనివాసరావు గారు ప్రొఫెసర్ గారు మంచి మాట చెప్పారు, మిగిలిన కొనవూపిరితో ఉన్న వాళ్ళని కూడా విషకౌగిల్లో బంధిస్తూ వాళ్ళకి ఇచ్చే మీ ప్రభుత్వ ఉన్నత పురస్కారాల కన్నా వాళ్ళు నేర్పిన ప్రమాణాలకి వాళ్ళు కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఇలాంటి రోజుకు కూడా కొంతమంది ఇంకా ఆ విద్యా ప్రమాణాల పట్ల ఆ కాలేజీల పట్ల మమకారాన్ని ప్రదర్శిస్తున్నారు. దయించి పెద్ద మనసు చేసుకుని ఇలాంటి వాళ్ళు మీలాంటి విజ్ఞత కలిగిన వాళ్ళు విజ్ఞానం చెప్పండి, ఖచ్చితంగా దీంట్లోంచి ఒక అవుట్కమ్ ఒక దగ్గర అరెస్ట్ కాబడుతుంది. రైట్ బాలాజీ గారు, ఒక నిమిషం. బాలాజీ గారు, లీగల్గా ఈ జీవో ఎంతవరకు నిలబడుతుంది? ప్రభుత్వానికి ఆక్షేపణలు అక్షింతలు చెప్పడం కంటే కూడా లీగల్గా నిలబడే జీవోనైనా ఇది? ఖచ్చితంగా ఈ జీవోని హైకోర్టు కొట్టివేస్తుంది. దాంట్లో 100% మీరు రాసుకొని చెప్తాను నేను. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయం ఇది. ఒక దాత యొక్క ఆశయాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన కాలేజీలని ఒక దారాదత్తం చేయడానికి ప్రభుత్వానికి హక్కు లేదు. ప్రభుత్వం చేయగలిగితే వ్యక్తిగతంగా ఇండిపెండెంట్ గా గవర్నమెంట్ కాలేజీలు ఏర్పాటు చేయండి. ఇవాళ కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నంలో ఒక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉంది. ఇవాళ నువ్వు ఎయిడెడ్ కాలేజ్ 4 కాలేజ్ మూసేస్తే వీళ్ళందరూ ఎక్కడ జాయిన్ చేయమంటావు? బందర్లో ఎక్కడ డిగ్రీ కాలేజ్ ఉంది? బందర్లో హిందూ కాలేజీ, నోబెల్ కాలేజీ, ఆంధ్రజాతీయ కళాశాల, పద్మావతి 4 ఎయిడెడ్ కళాశాలలు నువ్వు మూసివేస్తే పిల్లలంతా ఎక్కడ జాయిన్ అవ్వాలి? ఎక్కడ డిగ్రీ కాలేజీ ఉంది బందర్లో? ఈ జీవో ఖచ్చితంగా హైకోర్టు కొట్టివేయబడుతుంది. ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయం. విద్యా వ్యవస్థకి ఇది చీకటి రోజు. ఖచ్చితంగా ప్రజలకు అభిష్టం మేరకే ఎయిడెడ్ కళాశాలన్నీ కూడా మళ్ళీ రన్ అవుతాయి. ఇవాళ ప్రభుత్వానికి అభిమతం ఉంటే ఇవాళ ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో కానీ కళాశాలలో కానీ
ఉపాధ్యాయుల్ని అధ్యాపకుల్ని రిక్రూట్ చేయండి. ఇంతవరకు ఒక్కడి కూడా జాబ్ ఇవ్వకుండా తూతు మంత్రం చేసి కాగితాల మీద మీరు సిస్టమ్ రన్ చేస్తా ఉన్నారు. ఇందాక చెప్పినట్టుగా భూములు కబ్జా చేయడం కోసం ఎయిడెడ్ కళాశాల ఆస్తుల్ని అన్యాకరణం చేయడం కోసం వేసిన ప్లాన్ మినహా అది విద్యా వ్యవస్థ యొక్క వాల్యూస్ పెంచడానికి చేసిన నిర్ణయం మాత్రం కాదు. ఇది ఖచ్చితంగా దీనిలో హైకోర్టులో ఇక ఎయిడెడ్ కళాశాల అనుకూలంగానే తీర్పు వస్తుంది. అందుకు ఇవాళ ప్రాథమికంగా హైకోర్టు చేసిన కామెంట్సే దీనికి ఆధారం చెప్పి తెలియజేస్తాం. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రభుత్వం చివరికి అన్ని పథకాల్లోనూ పీపీపీ అని చెప్పని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అని వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఎయిడెడ్ వ్యవస్థ పైన కత్తి పెట్టడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? ఇక్కడ ముందు ఫస్ట్ ప్రొఫెసర్ గారు మాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నానండి. అదేవిధంగా ప్రసాద్ గారు వారిలో ఉన్నటువంటి నాకు ఆయన అభ్యుదయ భావాలు తెలుసు, అట్లాగే విశ్లేషణ తెలుసు, దేంట్లో సమాజానికి మంచి జరగాలని ఆయన పడే తపన నాకు తెలుసు. కానీ ఆయన ప్రభుత్వం మంచితనాన్ని ఇక్కడ అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకంటే గతంలో ఇచ్చిన జీవో ప్రకారము ఎయిడెడ్ పాఠశాలలు, ఎయిడెడ్ విద్యా సంస్థలు నిర్వీర్యం అయిపోబట్టి, అంటే ఉద్యోగస్తులు ఎవరైనా రిటైర్ అయిపోయారు అనుకోండి, ఇకంతే అది ఖాళీయే. ఆ స్థానంలో మళ్ళీ ఉద్యోగస్తుడిని పెట్టలేని పరిస్థితి. ఏ విధంగా పెడుతున్నారు? ఏదో అతి కొద్ది డబ్బులతోటి క్వాలిఫైడ్ కానటువంటి వాళ్ళని ఏదో మమ అనిపించడానికి పెట్టుకోవటం వల్ల ఆ వ్యవస్థ దెబ్బతిన్నది. ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రభుత్వం లాక్కోవటానికి ఏంటంటే ప్రభుత్వం లాక్కొని ఏం చేస్తా చెప్పండి? ప్రభుత్వం ఆస్తులు లాక్కుంటుందా? చాలా తప్పుగా మాట్లాడుతున్నారు, చాలా ఘోరంగా మీరు మాట్లాడుతున్నారు, చాలా ఘోరంగా, చాలా నన్ను మాట్లాడండి. ప్రభుత్వం శారదా విద్యానికేతన పేరు శారదా విద్యానికేతనే ఉంటుందండి. ఏ గోపాలకృష్ణారెడ్డి గారు ఏ ఆశయంతో ఆశయం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందండి. ఆ ఆశయం కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ విద్యాదానాన్ని పేదవాళ్ళకి అందించడం కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది. ఆస్తులు తీసుకొని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని అమ్ముకోదండి. ఏ దేని కోసం తీసుకొని ఏమండి? రమేష్ గారు ఒక నిమిషం ఆగండి. చాలా తప్పుగా మీరు కానీ ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ప్రశ్న శ్రీనివాస్ రెడ్డి గారు, విజయవాడలో ఇప్పుడు ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థల్లో ఒకటిగా, అలానే 60 ఏళ్ళు దాదాపు 70 ఏళ్లుగా సేవలు అందిస్తున్నటువంటి మాంటిసోరీ విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక లేఖ క్లియర్గా రాసాయి, నోటీస్ బోర్డులో నోటీస్ కూడా పెట్టాయి, ఈ పాఠశాల మూసేస్తున్నాం, టీసీలు తీసుకొని వెళ్ళిపోండి అని. అంటే మీరు చెప్పినటువంటి విద్యా సంస్థలు ఉంటాయని మీరు హామీ ఇస్తున్నారు, ఉపాధ్యాయులు వెళ్ళిపోయిన తర్వాత అవి మూతపడదైన సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనికి సమాధానం ప్రభుత్వం ఇవ్వగలుగుతుందా? బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందా? మూతపడకుండా చూసుకోగలుగుతుందా? చెప్పండి సార్. కేశవ్ గారు అడిగారు, నన్ను సమాధానం చెప్పండి. ఒక్క నిమిషం ఒక్కొక్కరు మాట్లాడండి. సమాధానం చెప్పండి. రమేష్ గారు మీరు దయచేసి ఒక నిమిషం ఆగాలి. రమేష్ గారు మీరు ఆగాలి. ఆయన శ్రీనివాస్ రెడ్డి గారు సమాధానం చెప్పినాక మీరు మాట్లాడదు, కానీ మీకు మాట్లాడే అవకాశం ఇస్తా. శ్రీనివాస్ రెడ్డి గారు, ఆ నోటీస్ బోర్డులో ఏమి రాశారంటే, అది నోటీస్ బోర్డులో ఉన్నటువంటిది నాకు వాట్సాప్ కాపీ కూడా వచ్చిందండి. ఏమి రాశారంటే, ప్రభుత్వము మా పాఠశాలలో చదువుతున్నటువంటి పాఠాలు చెప్తున్నటువంటి టీచర్స్ ని సరెండర్ చేయమన్న కారణంగా మేము పాఠశాలను మూసివేస్తున్నాం. ఏమంటే ఇక్కడ సూక్ష్మంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రభుత్వానికి ఎయిడెడ్ ద్వారా ప్రభుత్వము ఉపాధ్యాయులకు జీతాలు ఇస్తా ఉంటే ఆ ఉపాధ్యాయుల మీద కరస్పాండెన్స్ పెత్తనం ఏంటండి? ఎంత ఇస్తున్నారు సార్? ఉపాధ్యాయుల మీద 1996 నుంచి ఈ రోజు దాకా మిగిలిన పర్సంటేజ్ ఎంత శ్రీనివాస్ రెడ్డి గారు? మైన్యూట్ పర్సంటేజ్ ఉన్నారు ఎయిడెడ్ మీకు ఇస్తున్నారు. పర్సంటేజ్ విషయానికి తర్వాత వద్దామండి. జీతాలు ఇచ్చేదేమో ప్రభుత్వం. జీతాలు అంతే అవ్వట్లే. మీరు ఈ రోజు జీవో నెంబర్ 35 ప్రకారం మీ దగ్గర ఉన్నది చాలా తక్కువ మంది అండి. ప్రసాద్ గారు లెట్ మీ కంప్లీట్ అండి, నన్ను కంప్లీట్ చేయనండి. ఈ రోజున
127 డిగ్రీ కళాశాలల్లో వాళ్ళు మొత్తం కూడా విల్లింగ్ లెటర్స్ ఇచ్చారండి, మేము వచ్చేస్తున్నామని. అదే విధంగా మాంటిసోరీ లాంటి అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి స్కూల్లోని టీచర్స్ ఒక్కరంటే ఒక్కరు కూడా మిగలలేదండి. దే ఆర్ రెడీ టు జాయిన్ విత్ ద గవర్నమెంట్. ఎందుకు చెప్పండి, ఎందుకు ఈ పరిస్థితి? స్వార్థ ప్రయోజనాలు versus పేదలకు చదువు చెప్పి individual ఏమంటే అన్ని సంవత్సరాలుగా అదే పాఠశాలలో చదువు చెప్పినటువంటి వాళ్ళకి ఆ పాఠశాలను అంత తేలిక వదిలిపెట్టి ఎందుకు రావాల్సి వచ్చింది ఒకసారి ఆలోచించారు. రైట్ ఒక నిమిషం శ్రీనివాస్ గారు, ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి టీచర్లు, ముఖ్యంగా విద్యా సంస్థలో ఉన్నటువంటి టీచర్లే విల్లింగ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రయోజనాల రీత్యా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, లేదా విద్యా సంస్థల మీద విరక్తితో వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోవడానికి కారణం ఏమైనా ఉందా? వాళ్ళు వెళ్తున్న ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు అడాప్ట్ టీచర్స్. ప్రభుత్వము ఒక సెకండ్ శ్రీనివాసరావు గారు ప్రభుత్వం అనేటువంటిది ఎవరికి ఆప్షన్ ఇవ్వలేదండి. వాళ్ళే ఫామా తయారు చేసి ఇదిగో దీని మీద లెక్చర్ సంతకం పెట్టండి, ఇదిగో మేనేజ్మెంట్ దీని మీద సంతకం పెట్టి పంపండి, మీ తొందరగా పంపండి అని చెప్పే గానీ ఎక్కడా కూడా పాఠశాల టీచర్స్ కానీ కాలేజీలో పనిచేసే లెక్చరర్స్ కానీ మీ ఇష్టం, మీరు ఉంటారా, ఇక్కడే ఉన్నా మేము జీతం ఇస్తాము అని ఎక్కడా అడగలేదండి. మీరు వెళ్ళిపోవాలి. ఎలా శ్రీనివాస్ రెడ్డి గారు, మీకు తెలియక కాదు, మీరు ఏదో డిఫెండ్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ సెకండ్ సాటర్డే సండే పండగ ఆ రోజుల్లో అర్ధరాత్రి మీరు టీచర్స్ రిలీవ్ చేశారు, లెక్చర్స్ రిలీవ్ చేశారు. ఏమిటి అవసరం? మీకు ఏదో ఉద్దేశం లేకపోతే కోర్టులో వస్తున్న కేసులు తప్పించుకోవాలనే ఉద్దేశం తప్పించి మీరు అంతమంది లెక్చరర్స్ ఒక్కసారి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏమిటండి? లెక్చరర్స్ రిలీవ్ చేశారు, వాళ్ళు గవర్నమెంట్ లో చేస్తలేదు, గత 15 జీతాలు ఇస్తున్నారు. ఇదేనా విద్యా వ్యవస్థను మెరుగుపరిచేటువంటిది? వాళ్ళందరూ అలా ఏం చేయాలో తెలియక అలా కూర్చొని ఉన్నారండి. ఏదో పాఠాలు చెప్పిస్తాం, జీతాలు ఇస్తాం, జీతాలు ఇస్తున్నారు, పని చేయకుండా ఇస్తున్నారు. మీరు గతంలో వాళ్ళు ఎక్కడ పాఠాలు చెప్పారు, వాళ్ళు పాఠాలు చెప్పొద్దు, కానీ మీరు హాయిగా కూర్చొని వేరే పోస్ట్ పైగా వీళ్ళందరినీ గవర్నమెంట్ లోకి తీసుకోలేరు. మీరు అన్ని వేకెన్సీలు గవర్నమెంట్ లో లేవు. ఈ లెక్చరర్స్ అందరినీ కూడా మీరు గవర్నమెంట్ లోకి తీసుకోలేరు, అన్ని పోస్టులు ఖాళీగా లేవు. ఇక ఉన్నవన్నీ కూడా ఏమవుతాయంటే ఇప్పుడు జరగబోయే వ్యవహారం ఏంటంటే మీరు దీన్ని మొత్తం కంపు చేశారండి, అలా చేసి పాడు చేశారు. మీ కేసును ఇప్పుడు మీరు చేస్తున్న వాదనతో మీరు ఇంకా బలహీనపరచుకుంటున్నారు. మాకు కొత్త ఆలోచనలు వస్తున్నాయి, కోర్టులో ఎవరన్నా ఫైట్ చేయాలంటే. మేమేదో మీరు ఉద్ధరించేటైతే మొట్టమొదటి చేసి ఉండాల్సిన పని ఏమిటంటే ఎయిడెడ్ కాలేజెస్ లో ఉన్నటువంటి దాన్ని రేషనలైజ్ చేయటం. ఎక్కడ తక్కువ ఉన్నారు, ఎక్కడ ఎక్కువ ఉన్నారు, ఎక్కడ టీచర్స్ ఉన్నారు, ఈ మొత్తం కనుక మీరు లెక్క తీసి ఒక్కొక్క ఊళ్ళో 4 కాలేజీలు కనుక ఉంటే 2 కాలేజీలకు వాళ్ళని అడ్జస్ట్ చేసి అలా నడిపి ఉంటే బాగుండేది, ఎవ్వరికీ ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఈరోజు విద్యార్థులు ఎక్కడికి వెళ్ళాలండి? వాడిని మీరు ఎయిడెడ్ వ్యవస్థలో పోయిన సంవత్సరం వాళ్ళని అడ్మిషన్ తీసుకున్నారు, వాడు అదే ఫీ స్ట్రక్చర్ ఉంటుందని ఆ కాలేజీలో చేరాడు. 2వ సంవత్సరం వచ్చేసరికి నీకు ఏ గ్రాంటింగ్ వేయట్లేదు, నువ్వు మేనేజ్మెంట్ అడిగినంత ఫీజు కట్టమంటారా వాడిని? ఏమిటి అవసరం? మీరు ఇదిగో మేము మా నిర్ణయం ఇప్పుడు తీసుకున్నాం, రేపు 2022 నుంచి అడ్మిట్ అయ్యే వాళ్ళకి వస్తుంది ఈ నిర్ణయం, మిగతా వాళ్ళు అలా వెళ్ళిపోతారు. ఎందుకు మీకు ఈ హడావుడి? మీకు ఏదో ఒక రకమైన వెనకాల కనుక మోటివ్ లేకపోతే ప్రభుత్వానికి ఇలా జరిగేది కాదు. ఆలోచించి చేస్తుండేవారు, ఆలోచన లేకుండా చేశారు. మీకు ఈ విద్యా వ్యవస్థ మీరేదో బాలాజీ గారు ఒక నిమిషం
బాలాజీ గారు విద్యా మనం వ్యవస్థను ఒకటే నాశనం చెప్తున్నాం. చేస్తున్నారు. మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయనతో మాట్లాడే మీరు ఆవేశపడచ్చు, నాతో మాట్లాడడం మరోపక్క ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు కొంతమంది రైట్ ఒక్కొక్కరు మాట్లాడండి రైట్ శ్రీనివాస్ గారు ఉదాహరణ చెప్తానండి మీకు. ఒక కంప్లీట్ చేయండి శ్రీనివాస్ గారు, కంప్లీట్ చేయండి. చేసేస్తాను. విజయవాడ నగరంలో 9 ఎయిడెడ్ కాలేజీలు ఉన్నాయి. ఈ 9 ఎయిడెడ్ కాలేజీని మీరు మూసేసి స్టాఫ్ను మాత్రం గవర్నమెంట్లోకి తీసుకున్నారు. ఈ 9 మంది విద్యార్థులు మేము కూడా గవర్నమెంట్ 9 కాలేజీలో చదివే విద్యార్థులు మేము కూడా గవర్నమెంట్లోకి వెళ్ళి చదువుకుంటామంటే మీరు ఎస్ఆర్ఆర్ కాలేజీ ఒక్క దాంట్లో మీరు పెట్టగలరా? ఒక కాలేజీ ఎస్ఆర్ఆర్ కాలేజీ వీళ్ళందరూ అదొకటే గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడ ఉంది విజయవాడలో, వీళ్ళందరినీ తీసుకెళ్లి గవర్నమెంట్ కాలేజ్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో పెట్టగలరా? మీరు విద్యార్థులకు ఎందుకు ఇవ్వలేదు? మీరు గవర్నమెంట్కి వెళ్తారా అని వెళ్ళే వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోండి విద్యార్థులు కూడా. ఎవరు వెళ్ళరు సార్, ఫీజులు తక్కువ అందరూ వెళ్తారు చక్కగా. రైట్ రమేష్ గారు వెళ్తున్నారు కదా, నేను పంపుతాము మా పిల్లలు అనేవాడు కదా. మీరు విద్యార్థులకు లేదు కాబట్టి మీ నిర్ణయంలో ఎక్కడో లోపం ఉంది, దాని వెనకాల దురుద్దేశం ఉంది. ఈ విషయాలు స్పష్టం అవుతున్నాయి మళ్ళీ మీరు చెప్పినట్టు. రైట్ రమేష్ గారు మీ విశ్లేషణ ప్రభుత్వం కేవలం విద్యా వ్యవస్థను మెరుగుపరచడం కోసమే ఈ నిర్ణయం తీసుకుంది అనే వాదన ఎంతవరకు కరెక్ట్? విద్యా వ్యవస్థను నాశనం చేయడం కోసం అండి. విద్యా వ్యవస్థను నాశనం చేసే కొరకు 70 సంవత్సరాల చరిత్ర కలిగిన విజయవాడ మాంటెసోరీ స్కూల్ ని మూసివేయడం దుర్మార్గం అండి. దీన్ని తెలుగుదేశం పార్టీ ప్రజల తరపున తీవ్రంగా ఖండిస్తున్నామండి. మేము తెలుగుదేశం ఏంటంటే జీవో నంబర్ 35 అంటున్నారు. ప్రసాద్ గారికి కూడా తెలుసు 35 జీవో నంబర్ గురించి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం చేసింది. లేకపోతే ఉపాధ్యాయులు ఈ రోజు 10,000 ఉపాధ్యాయులు పాఠశాలలో లేక పిల్లల్ని ఒక్కొక్క స్కూళ్ళల్లో 5-6 డిఎస్సి నోటిఫికేషన్ ఎక్కడ ఉంది సార్, ఎక్కడ జరిగింది చెప్పండి. తెలుగుదేశానికి కూడా ఏం శ్రద్ధ లేదండి ఈ విషయంలో. తెలుగుదేశం సపోర్ట్ చేయలేదు. రాజకీయ పార్టీలకు ఏమి చిత్తశుద్ధి లేదండి, మీరు ఎవరిని వెనకేసుకుని రాలేదు. రమేష్ గారు కంప్లీట్ చేయండి. పాఠశాలలు పెట్టాం, అవన్నీ ఏమైనాయి? ఇప్పుడు ఏమంటే పాఠశాలను మీరు మీ ఇష్టం వచ్చినట్టు రోడ్డున విద్యను తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి ఈ రోజు మీ ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం మీ ఇష్టం వచ్చినట్టు చేసి ఆ స్థలాలు కాజేసేందుకు చూస్తున్నారా? ఏమండి ఇది దుర్మార్గం ఇది. రైట్ బాలాజీ గారు, లీగల్ గా చూస్తే ఇప్పుడు రాత్రి జీవో ఇవ్వడం అనేది ఒకవైపు నుంచి అమల్లోకి వచ్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టీచర్స్ కానీ ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులు కానీ ప్రభుత్వ సెక్టార్లోకి వెళ్ళిపోవడానికి విల్లింగ్ నోట్స్ కూడా ఇచ్చేశారని చెప్పారండి. మరి విద్యా వ్యవస్థ పరిస్థితి ఏంటి? మిడిల్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ జరుగుతున్నటువంటి పరిణామం తర్వాత దశలో ఏం జరగవచ్చు? మర్డర్ కేసులో ఉరేసే ముందు కూడా మొత్తాన్ని నీ కోరిక ఏంటని చెప్పి అడుగుతారు. అటువంటిది ప్రభుత్వం ఎటువంటి షోగా నోట్స్ లేకుండా మేనేజ్మెంట్తో మాట్లాడకుండా రాత్రికి జీవో ఇచ్చేసి తెల్లారికల్లా రిలీవ్ చేయమని చెప్పి మేనేజ్మెంట్ ఒత్తిడి చేసింది. ఈ ఉపాధ్యాయులు ఉన్నది పోతుంది ఉంచుకుంది పోతుంది అన్నట్టుగా ఈ గవర్నమెంట్ జాబ్ పోతుంది లేకపోతే ఎయిడ్ పోతుంది చెప్పేసి ఇమీడియట్ గా వాళ్ళంతా రిలీవ్ అయిపోయారు. ఇప్పుడు అంతా కూడా గాల్లో ఉన్నారు. ఎక్కడ డబ్బు చేస్తారు వాళ్ళందరినీ? ఎక్కడ నియమిస్తున్నారు? ఎక్కడ కళాశాలలు ఉన్నాయి? విజయవాడ వంటి మహానగరానికి ఒకే ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది. ఆ జనమందరినీ దాంట్లో డబ్బు చేస్తారా? లెక్చరర్స్ అక్కడ అపాయింట్ చేస్తారా? వీళ్ళు ఎక్కడ అకాడమిక్స్ ఇచ్చారు? దీంట్లో ఎటువంటి నిర్ణయాలు లేకుండా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు విద్యా వ్యవస్థ రోజు కూడా తెరమరుగైపోతుంది. అక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఇవాళ 98% దాదాపు 10,000 మందిని టీచర్లు రిక్రూట్ చేసి వాళ్ళ రిజల్ట్స్ ఇచ్చారు ఇవాళ. అందుకే రాష్ట్ర హైకోర్టు పాయింట్అవుట్ చేసింది ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు చేయడం సరైన విషయం కాదని చెప్పంటే కనీసం రాష్ట్ర హైకోర్టు ముందు సరైనటువంటి సమాధానం చెప్పిన పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏ పరిస్థితిలో ఏడి కళాశాలను మీరు సరౌండ్ చేసుకోవాలనుకుంటారు? తీసుకున్న లెక్చర్స్ని ఎక్కడ మీరు పోస్ట్ చేయాలనుకుంటారంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తరఫున న్యాయవాది అక్కడ సరైన సమాధానం చెప్పిన పరిస్థితిలో వాళ్ళ రాష్ట్ర హైకోర్టు అక్షంతలు వేసింది. దీని మీద ఒక అసెంబ్లీలో చర్చ లేదు, ఒక కేబినెట్ లో చర్చ లేదు. ఏకపక్షంగా ఒక నిర్ణయాలు తీసుకున్నారు. అది ముఖ్యమంత్రి గారు తీసుకున్నారా, ఇంకో వాళ్ళు తీసుకున్నా సమానం లేదు. కానీ విద్యాశాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ దీని మీద పెద్ద ఇవ్వకపోవడం బాధాకరణం. ఇటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకున్నప్పుడు రాజకీయాలకు అతీతంగా ఈ 99 టీవీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే మీరు నిర్ణయాన్ని రీకాల్ చేయండి. ఏడేడు కళాశాల భవిష్యత్తుని మీరు నిర్వీర్యం చేయొద్దు. ప్రత్యామ్నాయ మార్గం వచ్చే వరకు కూడా చేయండి. లేదా పైలట్ ప్రాజెక్ట్ ఒక జిల్లాలో అమలు చేయండి. ఒక జిల్లాలో సక్సెస్ అయితే మిగిలినటువంటి జిల్లాల్లో దాన్ని అమలు చేయాలి. 3 లక్షల మంది విద్యార్థులకి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టేసి సెకండ్ ఇయర్లోకి వెళ్తున్న సమయంలో ఉపాధ్యాయులందరూ బయటికి వెళ్ళిపోయారంటే విద్యార్థులు ఇప్పుడు ఎక్కడ జాయిన్ అవ్వాలి? ఎన్ని కాలేజీలు ఫీజులు కట్టాలి?
దీనికి సమాధానం ఎవరు చెప్తారు దీంట్లో? రైట్. కానీ ఇప్పుడు విద్యాసంస్థలు బాలాజీ గారు ఇప్పుడు విద్యాసంస్థలు మూసివేత నిర్ణయం డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యాసంస్థలు మూసివేత నిర్ణయానికి సంబంధించి ప్రకటనలు చేస్తున్నాయి కొన్ని విద్యాసంస్థలు. మరి ఈ నిర్ణయం అమల్లోకి తీసుకొచ్చే పరిస్థితుల్లో విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? క్లారిటీ ఎవరిస్తారు? సార్, ఎక్కడైతే పిల్లలు తక్కువగా ఉన్నారో, ఎక్కడైతే ఎడ్మిషన్ లేవో అటువంటి కొన్ని కళాశాలలు ఇందాక చెప్పాను, అవన్నీ బిట్వీన్ 5 to 10% మాత్రమే ఉన్నాయి. అటువంటి కళాశాలలు మూసివేయడం తప్పలేదు. వాళ్ళు మీరు మెచ్చి చేసి 90% కళాశాలలో విద్యార్థులతో అలరాడుతూ ఉన్నాయి విద్యా సంస్థలు. అటువంటి విద్యా సంస్థలు కూడా తీసుకెళ్లిపోయి గుర్రాన్ని గాడిని ఒకే బండి కట్టేస్తే ప్రయాణం సాగదు. మూసివేత దిశలో ఉన్నటువంటి కళాశాలలు మాత్రమే మీరు కలుపుకోండి. కానీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నటువంటి కళాశాలలు, స్వతంత్రానికి ముందు ప్రారంభించే కళాశాలలు అన్ని కూడా, అటువంటి కళాశాలని మీరు సజీవంగా ఉంచాలి కానీ నిర్జీవంగా చేయదని చెప్పేసి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రసాద్ గారు, ఇప్పుడు స్కూల్లో నిర్ణయాలు కొన్ని తీసేసుకుని ఆల్రెడీ జియో ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, కొంతమంది విల్లింగ్ నోట్స్ ఇచ్చేసారంటున్నారు, ఇటువైపు స్కూల్స్ ఏమో మూసేస్తామని చెప్పి డిక్లరేషన్లు ఇచ్చేసి టీసీలు తీసుకోండి అంటున్నారు. ఈ అయోమయం విద్యా వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుందా? ప్రభావం ఏంటి సార్? తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సరే, ప్రొఫెసర్ గారు చెప్తున్నట్టు ఎక్కడైతే గవర్నమెంట్ కాలేజ్ ఒకటే ఉందో, ఇప్పుడు అందరూ స్ట్రైట్ ఫార్వర్డ్ మెథడ్, రివర్స్ మెథడ్ ఆలోచించండి. స్టూడెంట్స్ భవిష్యత్తు ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రభుత్వమే బాధ్యత కదా. ప్రభుత్వ కళాశాలల కింద వీటిని అభివర్ణించమనండి, ఎందుకు తీసుకుంటున్నారో జస్టిఫై చేయమనండి. ఇవాళ భూములు, నరేంద్ర మోడీ గారు ఒక దాన్ని ఏమంటారు 21 లక్షల కోట్ల బడ్జెట్ ఇది ఇచ్చారు చూడండి, ఆత్మనిర్భర్ ఓ ప్రేతాత్మ బడ్జెట్ ఒకటి అనౌన్స్ చేశారు చూడండి, ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్. అందులో భూములు అన్న మాట ఎవరికి విన్నారో వినలేదో తెలియదు, కానీ కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా విన్నారు. విని ప్రతి దానికి ఎక్కడైతే భూములు ఉంటాయో వాటిని అన్యాక్రాంతం చేయడానికి ముందే ఉంటున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే అవుట్కమ్ ఏదో నాడు నేడు అని రంగుల మీద ఉన్న శ్రద్ధ, భవిష్యత్తు మీద మాత్రం ప్రణాళికలు ఏ విధంగానూ రచించబడట్లేదు. ఇది క్లియర్గానండి జీవో నెంబర్ 35 ప్రకారం నిరోధించబడిన విద్యా ప్రమాణంలో ఇస్తున్న ప్రొఫెసర్ గారు 2012లో సారే రిటైర్ అయిపోయారంటే ఇంక తర్వాత ఎవరు ఉండరు. వీళ్ళందరూ ఎయిడెడ్ కాలేజీలో మహా అయితే ఒకలో 10 మంది లెక్క మీద పెట్టచ్చు. నేను చెప్తున్నాను కదా కేటగిరికల్గా. ఎందుకంటే 94 నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు తీసుకుంటే ఎవరైనా మ్యాక్సిమం టెన్యూర్ 35 years. 94 నుంచి 2023కి ఎన్నేళ్ళు? దగ్గర 20 సంవత్సరాల పైన ఆల్రెడీ 10 ఏళ్ళు లెగసీ ఉండి ఉంటుంది. ఇక్కడ ఇచ్చి వాళ్ళకి ఏమీ లేదు. ఇక్కడ ఎయిడెడ్ కాలేజీలో వాళ్ళు ఏంటంటే క్షణక్షణం దాన్ని ఏమంటారు భయంతో బతుకుతున్న లెక్చరర్స్కి ఇవాళ ఇంకా పాశుపశాస్త్రం కూడా వేసేసారు వాళ్ళ మీద. ఉద్యోగాలు ఉండవు మీకు అనగానే ఏం చేస్తారు? చచ్చినట్టు సంతకం పెట్టి ప్రభుత్వంతో అనుసంధానించుకున్నారు. ఇప్పుడు అదే విషయం స్టూడెంట్స్కి వచ్చేకల్లా వీళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ ఏంటి? అందుకే ఇందాక లాయర్ గారు చెప్పినట్టు కోర్టులో ఇది ఖచ్చితంగా నిలబడదు. ఎందుకు నిలబడదంటే వీళ్ళు ఆల్టర్నేటివ్స్ ఎవరికైనా క్రియేట్ చేస్తున్నారా? ఉదాహరణకి విజయవాడ ప్రాంతంలో ఉన్న విద్యార్థులందరినీ ఈ కాలేజీలో ఇలా సర్దుతున్నాం. ఇందాక ప్రొఫెసర్ గారు కూడా చెప్పారు, ఎక్సెస్ స్టాఫ్ని ఇక్కడ ట్రావెల్ చేస్తున్నాం, దీని మీద ప్రభుత్వపరమైన ఈ విధి నిర్ణయం తీసుకున్నాం, పెనుభారంగా మారుతున్న వీళ్ళని ఈ విధంగా జస్టిఫై చేస్తూ మా నుంచి ఇంకొంత సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నిస్తూ విద్యా ప్రమాణాలు పెంచడానికి ఈ విధంగా చేస్తున్నాం అని చెప్పమానండి, అందరికీ యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఇక రాత్రి చీకటి ఒప్పందంలాగా ఈ చీకటి ఒప్పందంలో రాత్రి వీళ్ళకి అనుగుణంగా 600 ఎకరాల పిల్లోట్లలో ఉన్న ఊర్లో ఉన్న 600 ఎకరాల మీద ఉన్న శ్రద్ధ కాలేజీని పరిరక్షించడానికి లేదు, అలాగే మానసిక స్ట్రెస్లో ఉన్న దాన్ని పరిరక్షించడానికి లేదు. ఇక్కడ ఏమవుతుందంటే కాలేజీలు నాడు నేడు అని చెప్పి 2 ఏళ్ల పాటు రంగులతో మమ్మల్ని మెస్మరైజ్ చేశారు. ఇవాళ వాస్తవానికి ఇవాళ మీకు చెప్తున్నాను కదా, మీరు మంచి ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి వెనకాతల మీకు ఇచ్చే దిక్కుమాల సజెషన్ల వల్ల ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల విలువలు పడిపోతున్నాయి. మీరు గమనించండి శ్రీనివాసరెడ్డి గారు, మీకన్నా మీకు చెప్పేంత స్థాయి లేనివాడిని నేను. మీ దగ్గర చదువుకున్న వాళ్ళకి ఎంతోమందికి మీరు ఎంతోమంది ఆదర్శాలు. మీరు ప్రొఫెసర్ గారితో మీ ముందు మేము మాట్లాడుతూ ఉంటే నిజంగా తలదించుకునే మాడాలి. ఎందుకంటే విద్య బోధించిన మీ మీద మాకు అంత గౌరవం ఉంటుంది. అలాంటిది మీకు మేము విభేదించి మాట్లాడుతున్నాం అంటే అది నేను చేసుకున్న దౌర్భాగ్యం కింద అభివర్ణిస్తున్నాను. ప్రజా వ్యతిరేక విధానాలను సార్ ఒక్క నిమిషం అండి, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రసాద్ గారు చెప్పినట్టు ఈ రోజు అన్ని అయిపోయినాయి గవర్నమెంట్ కి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు ఏంటంటే ఈ విద్యా సంస్థల్లో ఉన్న రమేష్ గారు చిన్న సబ్మిషన్ మీకు ఒక విషయం అండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అయిపోలేదండి, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ఈ విధంగా అయిపోగొట్టిన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పండి. మీరు అది మర్చిపోకండి. 150 సీట్లను ప్రభుత్వం పరిపాలించడం కాదండి, నిరోధించబడుతున్నాడు అది చెప్పండి. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం కావచ్చు లేదా మరొక నిర్ణయం కావచ్చు, కానీ ఈరోజు విద్యార్థులైతే సంక్షోభాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి, ఆ వాతావరణం ఏర్పడింది.
దీనికి సమాధానం ఉందా? ఇది తొందరపాటు నిర్ణయం కానే కాదండి. ఇప్పుడు రంజిత్ సింగ్ దిశాల గారు చెప్పారు ఏంటంటే, మనము ఎక్కడో ఉన్నాము, గ్లోబల్ విద్యా విధానాన్ని తట్టుకునే స్థితిలో మనం లేము, చాలా వెనకబడి ఉన్నాము, ముందుకు తీసుకెళ్ళ. అదే విధంగా ప్రసాద్ గారు రంగులు రంగులంటూ చిన్నబుచ్చి మాట్లాడటం మాత్రం తప్పు సార్. మన పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వ్యక్తి. నన్ను చెప్పనేండి సార్ ఉదాహరణగా చెప్పనేండి. ఒక నిమిషం రమేష్ గారు ఆగండి, కంక్లూడ్ చేద్దాం, ఆయన ఫినిష్ చేస్తారు. చెగువేరాని ఒక చోట ఆయన్ని బంధిస్తే, ఆ బంధించినటువంటి వాళ్ళు ఏంటమ్మా ఇది ఎక్కడ నన్ను ఇక్కడ బంధించిందని అడిగితే ఆయన ఏమంటాడంటే, ఇది స్కూల్ అండి అంటారు. వాళ్ళు ఆ స్కూల్లో పాఠశాల వాళ్ళని పిలిపించి టీచర్లుగా పనిచేసే వాళ్ళందరినీ పిలిపించి, అమ్మాయి ఇక్కడ పశువులు కూడా ఉండవు కదా, ఇలాంటి చోట మీరు ఎలా పాఠాలు చెప్తున్నారు అని అంటే, అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఇబ్బందికరంగా ఉన్నటువంటి పాఠశాలని ఒక అద్భుతమైనటువంటి ప్రదేశాలుగా, పాఠశాల అంటే ఇలా ఉండాలి, నేను చదువుకునే స్కూల్ ఇలా ఉండాలని చెప్పేసి అద్భుతంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాఠశాలను తయారు చేస్తే, నాడు నేడుని రంగులు అని చెప్పేసి గేలి చేయటం ఖండిస్తున్నానండి. అదే విధంగా అసలు భూములతో ఏం పనండి? భూములు ఏమైనా ప్రభుత్వం లాక్కుంటుందా? భూములకి ఏం శ్రద్ధ అండి? ప్రభుత్వం ఖజానాకి ఏమైనా వస్తాయి ఆ భూములు? ఏమి సంబంధం అండి? ఏ విద్యా సంస్థకు ఉందో ఆ విద్యా సంస్థ అభివృద్ధి కోసము ఏ లక్ష్యంతో దాతలు ఇచ్చారో, ఏ లక్ష్యంతో అయితే దాతలు భూములు ఇచ్చారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చట బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. వీళ్ళు చేతులు ఎత్తేశారు, ఎండోమెంట్స్ లో కలిపారు. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత అవినీతిమయంగా ఉంది. అది కానీ అన్ని చోట్ల అదే పరిస్థితి లేదు, అన్ని చోట్ల అదే పరిస్థితి లేదు. శ్రీనివాసరెడ్డి గారు ఇందాక చెప్పినట్టుగా గుర్రాన్ని గాడిదని ఒకే ఘాటను కట్టొద్దు అని చెప్పారు అన్నారు. అన్ని చోట్ల అదే పరిస్థితి లేదు కదా, అన్నిటికీ ఒకటే మంత్రం వేస్తే ఎలా? ఇక్కడ మీకు ఒక మాట చెప్తా శ్రీనివాసరెడ్డి గారు, మీకు చెప్పేయడానికి స్టైల్ మళ్ళీ చెప్తున్నాను. దాతకి సర్వ హక్కులు ఉన్నాయి, దాత రిప్రజెంటేటివ్ కూడా. దాత ఇచ్చిన దానం అన్యాక్రాంతం అవుతున్నప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకునే హక్కు అతనికి ఉంటుంది. దానికి ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఇచ్చి ఆ వ్యవస్థని ఈ విధంగా పునర్నిర్మించడానికి ముందు దాతలతో కోఆర్డినేట్ చేయండి, అట్లీస్ట్ ఒక సొల్యూషన్ అయినా వస్తుంది. రైట్ కంక్లూడ్ చేద్దాం. బాలాజీ గారు మీరు ఏమంటారు? బాలాజీ గారు, ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఒక సంక్షోభపరమైనటువంటి వాతావరణం నెలకొనే ప్రమాదం ఏ సంక్షోభం సార్? ఒక మాట, ఏ సంక్షోభం లేదండి, విద్యా వ్యవస్థకు మంచి జరుగుతుంది. ఎలా? రేపు పొద్దున్న మీరు కోర్టులో ఏం సమాధానం ఇస్తారు? విద్యార్థుల తరపున ఏం సమాధానం ఇస్తారు చెప్పండి? విద్యార్థుల తరపున ఏం సమాధానం ఇస్తారు చెప్పండి? లెక్చరర్స్ ఓకే, ఒక నిమిషం రమేష్ గారు ఆగండి. విద్యార్థుల తరపున చెప్తున్నారు తింటే చెప్పండి. 3 కళాశాలలో ఉపాధ్యాయుని తీసుకెళ్లిపోయింది గవర్నమెంట్. 2700 మంది విద్యార్థులు ఉన్నారు. మచిలీపట్నంలో ఇంత ఎక్కడ జాయిన్ అవ్వాలి? డిగ్రీ కాలేజ్ లేదు. విజయవాడ మెట్రోపాలిటన్ సిటీలో ఒక డిగ్రీ కాలేజ్ ఉంది. వాళ్ళందరూ ఒక కాలేజీలో చెప్పగలుగుతారా? క్షేత్రస్థాయిలో మనం పరిశీలన చేయాలి. రాజకీయ పార్టీలు ఉండొచ్చు, మన ఎజెండా ఉండొచ్చు, కానీ క్షేత్రస్థాయిలో ఉండి మీరు ప్రభుత్వానికి పాజిటివ్ సజెషన్ చేయండి. సార్ మన నిర్ణయం కరెక్ట్ కాదు, మనం తొందరపడ్డాం, అన్ని రాజకీయ పార్టీలతో కూర్చోబెట్టండి, ఒక సంక్షేమాన్ని మనం ఎలా తొలగించాలో నిర్ణయం చేయండి. విద్యార్థులకి చీకటి రోజులు రాకూడదు, విద్యా సంవత్సరం వృధా కాకూడదు, ఉపాధ్యాయులకి భవిష్యత్తు అగమ్యగోచరం కాకూడదు, ప్రభుత్వం ఏకపక్ష కాకూడదు. ఇవాళ కాకపోయినా రేపైనా రాష్ట్ర హైకోర్టు నుంచి వచ్చే నిర్ణయంతో ఖచ్చితంగా ఎయిడెడ్ కళాశాలన్నీ కూడా తిరిగి పునఃప్రారంభం అవుతాయి. ప్రభుత్వం యొక్క ఏకపక్ష నిర్ణయం రాత్రిపూట్ల జీవోని ఖచ్చితంగా రద్దు చేయబడుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మంచి నిర్ణయాన్ని జనాలకు శ్రీనివాసరావు గారు మీరు ఏమంటారు? ఫైనల్ ఒక మాట చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రమేష్ గారు టైం అయిపోయింది, శ్రీనివాసరావు గారు మీరేం చెప్తారు? శ్రీనివాసరావు గారు, విద్యార్థుల రమేష్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. పొలిటికల్ ఇష్యూస్ కాదు, విద్యార్థులకు సంబంధించి చెప్పండి. లెక్చరర్స్ యొక్క లక్షణం చూశారు కానండి, విద్యార్థులను మర్చిపోయారండి ఈ ప్రభుత్వం. లెక్చరర్స్ ని మేము ప్రభుత్వంలోకి తీసుకున్నాం కదా, వాళ్ళు బాగానే ఉన్నారు కదా అంటున్నారు, కానీ విద్యార్థుల భవిష్యత్తు మర్చిపోయారు. ఆ ప్రాంతంలో కళాశాలలు ఇంకా ఎలా చదువు చెప్తాయనేటువంటి విషయం మర్చిపోయారు. ప్రభుత్వం కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక ప్రభుత్వ కళాశాల ఆ ఊళ్ళో పెట్టి ఎయిడెడ్ కాలేజీ మూసేయమనండి, దీంట్లో తీసుకురమ్మనండి. ఓపెన్ చేసి పివి నరసింహరావు గారు ఎలాగైతే ప్రతిష్ఠ చేశారో అది చేయమనండి. ప్రభుత్వ రంగ సంస్థకు ప్రైవేటీకరణ చేసినట్టుగా చేయండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు, అలానే రమేష్ గారు.
బాలాజీ గారు, శ్రీనివాసరెడ్డి గారు కూడా ధన్యవాదాలు. ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎయిడెడ్ కళాశాలలకు సంబంధించినటువంటి సిబ్బందిని ప్రభుత్వం యంత్రాంగానికి సమన్వయం చేసుకోవాలి, రిపోర్ట్ చేయాలనేటువంటి నిర్ణయం ఒక ప్రమాదకరమైనటువంటి నిర్ణయంగా విద్యా వ్యవస్థకు సంబంధించినంత వరకు పరిణమిస్తోంది. సుదీర్ఘకాలం పాటు విద్యా వ్యవస్థకు సంబంధించి సేవలు అందించినటువంటి అనేక విద్యా సంస్థలు మూసివేత దిశగా వెళ్ళేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తుంది. అయితే హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం ఖచ్చితంగా ఈ జీవోను కొట్టేసే అవకాశం ఉందని చెప్పని న్యాయవాదులు, న్యాయ నిపుణులు కూడా చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే ఈ డోలాయమానం పూర్తయి విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునే అవకాశం ఉంటుందని చెప్పని భావిద్దాం. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.